శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జయత్యతిబలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయితు సుగ్రీవో రాఘవేనాభిపాలితః. జై శ్రీరామ్. ఆంజనేయుని ఆరాధన. సముద్ర స్నానం వల్ల సమస్త నదీ స్నాన పుణ్యఫలం లభించినట్లు ఆంజనేయుని ఆరాధన వల్ల సర్వదేవతారాధన ఫలం లభిస్తుంది. తొలిచూపులోనే రామచంద్రుని వరించి జీవితాన్ని రామాంకితం చేసి వానరజాతికి కాక విశ్వానికంతకి ఆరాధ్యుడై ప్రకాశించువాడు ఆంజనేయుడు. వైరాగ్యమనే మహోన్నత పర్వతంపై, జ్ఞానమనే అరణ్యంలో సతతము రామనామ మధుర సారమును త్రాగుచు బ్రహ్మజ్ఞాన పారవస్య శక్తిచే పారవస్యం నొందే హనుమంతుని సర్వలకు సర్వదా సంసేవ్యుడు. శ్రీరామచంద్రుని రెండవ రూపమే ఆంజనేయుడు. ఆంజనేయుని వేరొక రూపమే శ్రీరామచంద్రుడు. హనుమంతుని వలె వజ్ర వైఢూర్యములు పగలగొట్టిన వానికే రాముడు లభిస్తాడు. రామునికి కావలసింది ధర్మపరత, దైవమయత. ధర్మాంకిత జీవనులకే రామాలింగనం లభిస్తుంది. హనుమత్ కృప వర్షిస్తుంది. రామరాజ్యంలో అంటే ధర్మంలో ఉన్నప్పుడు కోతులు కొండముచ్చులు కూడా భగవద్వైభవానికి అర్హులవుతాయి. అధర్మంలో ఉన్నప్పుడు దేవతలు కూడా గడ్డిపరకలతో సమానులవుతాయి. కామకాంచన దుష్టశక్తులను విడనాడడం చేత వైరాగ్య భాగ్య ప్రాప్తి చేత రామ సందర్శనం లభిస్తుంది. ఆంజనేయుడు జన్మతః వానరజాతికి చెందినవాడు. అయినను మనం గ్రహించవలసింది దేహ సౌందర్యం ప్రధానం కాదని, రామస్వరూప సౌందర్యానికి అర్హులమైతే ఎటువంటి దేహమైనా దేవాలయంగా ప్రకాశిస్తుంది. మనం ఏ జాతికి, ఏ మతానికి, ఏ గతికి, ఏ స్థితికి చెందిన మారుతాత్మజని సుమధుర మంగళారాధనలో సత్యకాంతి శ్రీలను పొందగలము, సత్యశాంతి శ్రీలను పొందగలం. ఆంజనేయుని అకుంఠిత భక్తి ప్రభావం రామచంద్రునే దిగ్భ్రాంతిని చేసివేసింది. ఆయన భక్తి ప్రభావం అలాంటిది. జ్ఞానం చేత జీవుడు దేవుడయ్యే మాట నిజం, కానీ భక్తి చేత ఆ దేవుడు భక్తునికి కింకరుడవుతాడు. జగన్నాథుడు తన కింకరులకు కింకరుడు. హనుమంతుడు ఎంతటి భక్తుడో అంతటి జ్ఞాని, ఎంతటి జ్ఞానియో అంతటి కర్మయోగి. కర్మ, భక్తి, జ్ఞానయోగములను సమన్వయపరిచి తన జీవిత ప్రవాహాన్ని శ్రీరామసాగరంలో విలీనం చేసి పునీతుడై విశ్వాదర్శమూర్తులలో సుప్రసిద్ధ స్థానం అలంకరించాడు ఆంజనేయుడు. వైరాగ్యమని ఆంజనేయుని ఆరాధన లేకుండా ఎవ్వరూ ఆనంద నిలయమైన రామ సందర్శన భాగ్యాన్ని పొందలేరు. రామ సందర్శనం హనుమంతుని సింహద్వారం నుండే జరగాలి. ఇంతకంటే వేరు గతి లేదు. ఆంజనేయుని ఆరాధించేవారు చావు పుట్టుకలను, ఈతి బాధలను, ఆగామి సంచిత ప్రారబ్ధాలను గణింపక మహావీర హనుమాన్ వలె జీవితమనే దండకారణ్యంలో అచంచల భక్తి బలంతో నిలవాలి. అప్పుడే మనం ఆయన కృపకు అర్హులమయ్యేది. ఆంజనేయుని ఆరాధన సుందరకాండ పారాయణంతోనూ హనుమాన్ చాలీసా పఠనలతోనూ నిలిచిపోకూడదు. జీవిత గమ్యమైన పరమాత్మను చేరే వరకు ప్రయాణం చేయవలసిందే. సుందరకాండ, ఆంజనేయ దండకము, హనుమాన్ చాలీసా ఈ 3 సోపానాలను అతిక్రమించి మనం ఆ తర్వాత భక్తితో హనుమద్దర్శనం చెయ్యాలి. హనుమంతుని దివ్యమంగళ స్వరూప ధ్యానం చేత క్షణికోద్రేకమైన విషయోన్మాదం విరిగిపోవాలి. సుందరకాండ పారాయణ చేత జీవితకాండలో వాసనలనే రాక్షసులు నశించి జీవితమంతా హనుమంతుడు అధివసించిన మహోన్నత గంధమాదనమై ప్రకాశించాలి. హనుమాన్ చాలీసా పఠనం వల్ల మన హృదయంలో హనుమత్ చైతన్యం వెల్లివిరియాలి. అప్పుడే ఆంజనేయుని ఆరాధనకు మనం అధిగమించినట్టు మారుతాత్మజుడైన హనుమంతుని జీవితమంతా రామభగవానుడు సర్వదా నివసించు ఒక మహాభద్రాద్రి. ఆయన పండితులకు పండితోత్తముడు, గృహస్థులకు ఆరాధ్యుడు, బ్రహ్మచర్యులకు ధృవతార, సన్యాసులకు చక్రవర్తి, వానప్రస్థులకు మార్గదర్శి, సమస్త కళ్యాణ గుణములకు నిలయమైన ఒక మహాసాగరం అనే ఆంజనేయుడు ఈ మహాసాగర స్నానంలో మానవకోటి పునీతులు కావలసి ఉన్నది. హనుమంతుడు నా ఆరాధ్య దైవం. హనుమంతుని మహావీరుని శీలమే నా జీవితాదర్శనం. భక్తుల హృదయ సాకేత లోకంలో సర్వదా విహరించు హనుమంతుడు నా జీవిత నౌకకు చుక్కాని అయి నన్ను రక్షించుగాక అని
అనుదినము మనం ప్రార్థించవలెను. హనుమత్ ఉపాసన. ఆంజనేయుడు సర్వదేవతా స్వరూపుడు, శీఘ్ర ఫల ప్రదాత. శక్తిని, బుద్ధిని, కీర్తిని, వర్చస్సును, ధనాన్ని, సౌందర్యాన్ని ప్రసాదించుటేగాక భూతప్రేత పిశాచ బ్రహ్మరాక్షస భీతాల శాకిని డాకిని మొదలగు దుష్టగ్రహములన్నింటినీ పారద్రోలగలడు. అతనికి మించిన దైవం లేదు. అతడు తలను వంచున్నది ఒక్క శ్రీరాముని సన్నిధానమున మాత్రమే. మైరావణ సంహార సమయమున చివరకు కాళికాదేవిని కూడా లెక్క చెయ్యలేదు. శీఘ్ర ఫలదాత. అతన్ని త్రికరణ శుద్ధిగా నమ్ముకొన్న నెరవేరని పని ఉండదు. స్మరణ మాత్రాన సంతుష్టుడగను. ధర్మమూర్తి, బ్రహ్మచారి, శ్రీరామునికి అనన్య భక్తుడు. అతడు అనుతి నెరవేర్చని కార్యం లేదు. రోగభయం, సర్పభయం, శత్రుభయం, గ్రహభయం, ప్రయోగ భయం కలిగినప్పుడు హనుమంతుని స్మరించుకొనవలెను. మంత్రోపాసనకి ఆచరణ ముఖ్యము. ఎంతటి ఆచారాన్ని అవలంబించినా అంతటి ఫలం లభించును. మిక్కిలి విశ్వాసాన్ని మంత్రమునందును, మంత్రార్థమందును, మంత్రమూర్తి అందు ఉంచవలెను. ఎంతటి విశ్వాసం ఉండినా అంతటి ఫలము లభించును. హనుమదుపాసనచే అనేక సిద్ధులు ప్రాప్తించినట్లో ఏ విధముగా సంశయము ఉండబోదు. మంత్రమందు ఎంతటి భక్తి విశ్వాసములుండును, మంత్రమూర్తి ఎందును అంతటి భక్తి విశ్వాసములుండును. అట్లే గురువునందును సాక్షాత్తు భగవంతుడను భక్తి విశ్వాసం ఉంచవలెను. అన్నింటికంటే గురుభక్తి ప్రధానం. ప్రత్యక్ష భగవానుని ఆరాధించలేనివాడు పరోక్ష భగవానుని ఎవడు ఆరాధించగలడు? విశ్వాసం ఉంచి భక్తి శ్రద్ధలతో మంత్రం ఉపాసించిన సత్వర సిద్ధి కలుగును. మంత్రసిద్ధి అయిన వారికి మనఃప్రసన్నత, ముఖము తేజస్సు, తన నోటితో పలికినది అయి తీరట, స్వప్నంన ఇష్టదేవతా దర్శనమగుటయు జరుగును. అలభ్య వస్తువులు లభించును. హనుమదుపాసకులకు శత్రువులుండరు. ఒకవేళ ఎవరైనా వానికి హాని కలిగింపదలిచినచో అట్టి వానికే హాని కలుగును. హనుమదుపాసకునికి భూతప్రేత పిశాచ బ్రహ్మరాక్షస శాకిని డాకిని భైరవాది గ్రహములు సమీపించవు. ఇదివరలోనివి పట్టి ఉండినవన్నీ ఈ మంత్రం ఉపాసించటం వల్ల ప్రారంభించగానే పారిపోగలవు. ఏ దుర్మార్గుడైన క్షుద్ర ప్రయోగాలు నడిచిన హనుమంతుడు పోయి వాటిని నాశనము నడిచి ప్రయోగంను తిప్పికొట్టును. క్షుద్రోపాసకులు హనుమదుపాసకుల జోలికి పోయిన ఎడల హతమయ్యెదరు. హనుమంతుడు ఒక్క శ్రీరామచంద్రుని మ్రోలను గాక ఇంకెవరి మ్రోలను తలను వంచడు. అతనికి తిరుగులేదు. హనుమదుపాసకుడు నిరంతరం సర్వకాల సర్వ అవస్థల యందును మంత్రము అనుసంధానము నడుచుకొనుట చాలా అవసరం. పై అధికారులను, శత్రువులను అతనికి లొంగిపోవలసింది. అట్లు లొంగకుండిన తనే లొంగదీయగలడు. హనుమదుపాసన ఎత్తి అర్చునని కొందరు భయపెట్టుచుందరు. అది చాలా తప్పు. ఏమీ చేయదు, భయం లేదు. నిశ్చయం కలిగించు వాని చెంత భయం ఎందుకులకు? బ్రహ్మచర్య పాలనము మనసును కామక్రోధ మోహ మద మాత్సర్య అసూయ దంభ ద్వేషాదుల వశం కాక వర్తించుట, సత్యము, శాంతము, దయ, ప్రేమ, మధుర భాషణం, మిత భాషణం, ఏకాగ్రత, విషయ విముఖత కలిగి ఉండిన మంత్రం శీఘ్రంగా ఫలించును. హనుమన్ మంత్రమునకు శాంతి కావాలననియో భయపెట్టుచుందురు. హనుమంతునికి భక్తి విశ్వాసములే శాంతికి. ఆయన మంత్రమునకు నిరంతరము రామనామం స్మరించుటయే. హనుమదుపాసనచే మహిమలు లభించును, సిద్ధులు కలుగును. కానీ దాన్ని వాని కొరకు దుర్వినియోగించరాదు. అల్పశక్తులకు ఆశించిన అధిక ఫలం రాదు. ఈ అల్పశక్తులు లోకమును మోసం చేయుటకు, కాంచన కీర్తులను పొందుటకు మాత్రమే వినియోగించును. నిష్కామముగా హనుమదుపాసన చేసినడల దుర్లభ శక్తులు లభించుటయేగాక జ్ఞానం కలిగిన మోక్షం పొందవచ్చును. హనుమదుపాసన చేయువానికి అతని అనుగ్రహం చే చివరకు రామభక్తి కలిగి దుర్లభమగు మోక్షం ప్రాప్తించును. ఓం సహనాభవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.